ఇవాళ వీడియో వచ్చేసి అయితే నేనైతే నా బండికి అయితే సైలెన్సర్ అయితే రిమూవ్ చేశాను. అంటే పబ్లిక్ రియాక్షన్స్ అవి చూద్దామని. ఒకసారి అయితే మీకైతే ఎగ్జాస్ట్ వినిపిస్తా. ఎగ్జాస్ట్ అయితే చాలా లౌడ్ ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటిదంటే నా బైక్ అయితే ఎగ్జాస్ట్ అయితే రిమూవ్ చేశాను నేను. ఎందుకంటే చాలా యూట్యూబ్లో చూస్తే చాలా లౌడ్ ఉంది ఎగ్జాస్ట్ అయితే. అందుకే మనది కూడా ఎట్లా వస్తుందో ఒకసారి అయితే ట్రై చేశాను. కానీ అయితే చాలా లౌడ్ ఉంది ఎగ్జాస్ట్. ఇదైతే కొంచెం నా వాయిస్ కూడా అంత వినిపించిపోవచ్చు, ఎందుకంటే చాలా లౌడ్ ఉంది ఇది. అయితే ఇప్పుడు ఒక చిన్న డ్రాగ్ అయితే చేసి చూపిస్తా సౌండ్ ఇది. అసలు మెయిన్ బ్లాగ్ రికార్డ్ చేసేది వచ్చేది అయితే పబ్లిక్ రియాక్షన్స్ చూడడం కోసం, ఎందుకంటే చాలా టూ లౌడ్ ఉంది. అసలు నాకే చిరాకు పుడుతుంది, అంత లౌడ్ ఉంది ఎగ్జాస్ట్ అయితే. ఇక్కడనే మంచి మంచి అంటే ఇప్పుడు అయితే ఇక స్కూల్స్ ఉన్న కాలేజెస్ వదిలేసే టైం, ఇక అక్కడైతే కొంచెం రియాక్షన్స్ అయితే మంచిగా వస్తాయి కదా అనేది చూస్తున్నాను. సైలెన్సర్ తీసేయాలి కానీ జస్ట్ కాప్స్కి దొరకకుండా వెళ్తే చాలు అంతే. ఇప్పుడైతే కొత్త కూడా వచ్చాయి, ఇక ఇక్కడైతే కొంచెం కాప్స్ తోటి కొంచెం చూసుకుని వెళ్ళాలి. కాప్స్ దొరికిందంటే మాత్రం అంతే. మరి దూరం లౌడ్ ఉంది. అందరైతే ఆగు మరీ చూస్తున్నారు, బట్ నేను అంత సౌండ్ వస్తుంది. ఏదో సూపర్ బైక్కి యాక్రోపోవిక్ కానీ ఎస్సీ ప్రాజెక్ట్ కానీ పెడితే ఎలా వస్తుందో అలా వస్తుంది. మ్యాక్సిమం ఇక ఈవినింగ్ అయితే మళ్ళీ ఎగ్జాస్ట్ అయితే పెట్టేస్తాను, ఎందుకంటే ఇంజన్ మీద అయితే బర్డెన్ పడుతుంది కదా. అంటే కొంచెం ఎయిర్ ఎఫిషియన్సీ అవన్నీ పోయి కొంచెం బర్డెన్ అవుతుంది, మైలేజ్ తగ్గిద్ది. ఇప్పుడు ముందైతే ఒక టన్నల్ వస్తుంది, అక్కడైతే రివైవ్ చేద్దాం. రోడ్లో ఉంటే చూద్దాం రియాక్షన్స్. కరెక్ట్ టైం మొత్తం పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా. ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంటుంది. ముందు కాప్స్ ఉంటే మాత్రం వెనక్కి తిప్పడం. మ్యాక్సిమం అయితే ముందు ఉంటారు కాప్స్. ఈ లారీ వెనకాల నుంచి వెళ్తే అయితే తప్పించుకోవచ్చు మనం, ఎవరికి కనపడకుండా. అసలుకే పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. కాప్స్ ఫ్రంట్ ఉన్నాడు. Let's see some crazy reactions.
లిటరలీ అందరైతే చెప్పులు మూసుకుంటాండి సౌండ్కి. ఇప్పుడైతే విజయవాడ రూట్లో వెళ్తున్నా. కొంచెం ఓకే, లాంగ్ స్ట్రెచ్లు ఉంటాయి, కొంచెం ఫాస్ట్గా పెడదామని. ఇప్పుడైతే కొంచెం స్ట్రైట్ ఉంటుంది, ఏది కొడదాం. రియాక్షన్లు చేద్దామంటే ఎవరు అంత జనాలు కనపడట్లేదు. ఈ వీడియోలో అయితే ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే సౌండ్కి నా వాయిస్ అయితే అంత వినపడదు. అందుకే కొంచెం రా అయితే పెడదాం అనుకుంటాను వీడియో. ఈవినింగ్ ఏమైందంటే ఒక చిన్న పని ఉండి అయితే రుద్రంపూర్లో ఇక చూసుకున్నాం. బ్లాగేజ్ చేయలే, అప్పుడు కూడా ఎండ్ చేయలే. రుద్రంపూర్ వచ్చిన తర్వాత అయితే ఒక చిన్న పని ఉండి బయటికి వెళ్ళా, అందుకే మళ్ళీ బ్లాగ్ అయితే మళ్ళీ నైట్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం అంత డ్రాగ్ చేసి తర్వాత అయితే ఎండ్ చేస్తాం బ్లాగ్. ఇక ఇప్పుడైతే ఒక చిన్న టనల్ డ్రైవ్ చేద్దాం మనం. Hope you enjoyed the vlog. So that's it for today guys. Thanks for watching. See you in the next vlog.